ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పైన సుగాలి ప్రీతి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంపై జనసేన నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ కేసు విషయంలో పవన్ రోజుకో రకంగా మాట్లాడుతున్నారని సుగాలి ప్రీతి తల్లి పార్వతీదేవి గన్నవరం పోలీసులకు కంప్లైంట్ చేశారు. సుగాలి ప్రీతి తల్లి ఆరోపణలను ఖండిస్తున్న జనసేన నేత కిరణ్ రాయల్తో మా ప్రతినిధి గోపీనాథ్ ఫేస్ టు ఫేస్. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పైన కేసు నమోదు చేయాలంటూ కూడా ఇప్పటికే కంప్లైంట్ ఇచ్చిన నేపథ్యంలో సుగాలి ప్రీతి కేసుకు విషయంలో చాలా రకాలుగా ఇప్పటికే జనసేన పార్టీకి సంబంధించిన నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పేదలకు కావచ్చు, లేదంటే బడుగు బలహీన వర్గాలకి, కష్టంలో ఉన్న వారికి అందరికీ కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆయన సొంత డబ్బులు కావచ్చు, ప్రభుత్వ పరంగా ఎన్నో రకాల కార్యక్రమాల వాళ్ళకందరికీ కూడా ఆదుకుంటారు. అలాంటి వ్యక్తి పైన ఇవాళ కేసు నమోదు చేయాలంటూ కూడా కంప్లైంట్ ఇవ్వడం అనేది చాలా దారుణం అంటూ కూడా చెప్తున్నారు. సో జనసేన పార్టీ తిరుపతి ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ ఉన్నారు. సార్, ఏంటి పేదలకి ఎన్నో రకాలుగా ఆయన సహకారాలు అందిస్తూ ఉంటారు. కష్టంలో ఉంటే ఫస్ట్ ఈ రాష్ట్రంలో తలుపు తట్టాలి, లేదంటే ఒక పిలుపు ఇవ్వాలి, లేదంటే ట్వీట్ ద్వారా తమ వైపు తిప్పుకోవాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైపును ఆకర్షించే ప్రయత్నం చేస్తారు కష్టంలో ఉన్న వాళ్ళంతా కూడా. ఆయన పైన ఇవాళ కేసు పెట్టాలనడం ఎంతవరకు? అది మన ఆంధ్ర రాష్ట్రం ఒక అద్భుతం అన్న. ఆంధ్ర రాష్ట్ర దౌర్భాగ్యం కూడా. ఎందుకంటే ఇక్కడ కులాలు మతాలు రెచ్చగొట్టడము, ఇక్కడ రాజకీయం ఒక డిఫరెంట్గా ఉంటుంది. ఎలా ఉందంటే పవన్ కళ్యాణ్ గారిని కేసు పెడితే ఏమైనా భావ్యమా? ఈరోజు సుగాలి ప్రీతి కేసుని ఈ దేశానికి ప్రపంచానికి తెలిసిన విషయం తీసుకొచ్చింది పవన్ కళ్యాణ్ గారు. వాళ్ళ కుటుంబాన్ని ఆదుకుంది పవన్ కళ్యాణ్ గారు. వాళ్ళకి రావాల్సిన పథకాలు, ప్రభుత్వం నుంచి తీపి స్థలాలు, వాళ్ళకి ఉద్యోగం అన్నీ కూడా తీర్చింది పవన్ కళ్యాణ్ గారే. అన్నీ చేసింది ఎవరు? ఆ రోజు జన సైనికులు. పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు దాదాపు 3 నుంచి 4 లక్షల మంది జన సైనికులు కర్నూలు రోడ్డు మీద జగన్మోహన్ రెడ్డి ఎక్కడికెక్కడ అడ్డుకట్టి ఆపేసినా మేము కట్టలు తెంచుకొని మరీ ఆ రోజు సభకి వెళ్ళాం. తిరిగి వస్తా అంటే 23 మంది కార్యకర్తలకి కాళ్ళు చేతులు ఇరిపి యాక్సిడెంట్ అయినాయి. వాళ్ళు తల్లి బిడ్డలే కదా, మేమందరం నీ కోసం వచ్చాం కదా. నువ్వు అలాంటి మాటలు చేస్తే ఈరోజు నువ్వు పవన్ కళ్యాణ్ గారి మీద కేసు పెడతావా? ఏమి జగన్మోహన్ రెడ్డి ఆరో సిబిఐకి ఇస్తానని చెప్పి మోసం చేశారు కదా, ఆయన మీద కేసు పెట్టలేకపోయావా? ఇదే ఆ గత ప్రభుత్వం 2017-18 ప్రభుత్వాల మీద కేసు పెట్టలేకపోయావా? ఈరోజు పవన్ కళ్యాణ్ గారు పెట్టాలి. నీకు న్యాయం చేసి నీ కోసం కన్న కొడుకులాగా నిలబడినాడు కదా, నువ్వు కేసు పెడతావులే. ఈరోజు నువ్వు వైసీపీ ట్రాప్లో పడిపోయి ఏదైతే రావను ఈ సుగాలి ప్రీతితో ఉన్న వ్యక్తులందరూ కూడా మాకు తెలుసు. వాళ్ళందరూ కూడా వైసీపీ పెయిడ్ ఆర్టిస్టులతో కలిసి మీరు చేస్తున్నారు. దయచేసి మీరంటే మాకు అభిమానం ఉంది, ఏదో ఒక బాధ ఉండేది. దాన్ని మీరు దయచేసి ఆ ఉన్న అభిమానాన్ని పోగొట్టుకోకండి. దేవుడున్నాడు పైన, మీరు గుండెల పెంచి చేసుకుని చూడండి. మీకు పవన్ కళ్యాణ్ వ్యక్తి రాకపోతే మీ పరిస్థితి ఏందో మీరే 100సారి మాకు చెప్పారు. లక్షలాది ఇంటర్వ్యూలు ఇచ్చారు. పవన్ కళ్యాణ్ గారు లేకపోతే సుగాలి ప్రీతి కేసు వచ్చేదే కాదు. మా సుగాలి ప్రీతి కుటుంబంకి న్యాయం జరిగింది అంటే ఒక రూపంలో న్యాయం జరిగింది. మా కూతురు లేకపోయినా అన్ని విధాలుగా ఆదుకుంది పవన్ కళ్యాణ్ గారు అని చెప్పిన ఆవిడ ఈరోజు రోడ్డుపై కూర్చొని ఏమంటే అది మాట్లాడుతూ వైసీపీ ట్రాప్లో పడి మాట్లాడడం కరెక్ట్ కాదు. ఎక్కడో గన్నవరం ఎక్కడ, కర్నూలు ఎక్కడ జరిగింది ఘటన? కర్నూలులో. నువ్వు ఉండేది కర్నూలులో. గన్నవరంలో పోలీసులు కంప్లైంట్ ఇవ్వడం ఏంది? ఇవన్నీ చూస్తుంటే ప్రభుత్వంలో ఎలా ఉంటుందంటే ఏం జరుగుతుందని అయోమయమైన పరిస్థితులు రాష్ట్ర ప్రజలు ఉన్నారు. కాబట్టి ఒకటే అన్న, పవన్ కళ్యాణ్ గారి మీద నువ్వు కేసు పెట్టినంత మాత్రం ఏం భయపడేది ఏం లేదు. ఆయన తనకైతే భయపడ్డు. కానీ మనసు హత్తుకునే సందర్భంలో చాలా ఉన్నాయి. ఆయన ఏం భయపడాడు కానీ, బట్ చాలామంది అంటే ఆయన సహృదయంతో ఎంతోమంది కష్టంలో ఉన్న వాళ్ళకందరికీ ఆయన సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు. భవిష్యత్తులో ఆయనకు చాలా బాధ అనిపిస్తుంది. ఎలా అంటే ఎవరికైనా సహాయం చేయాలన్నా కూడా ఆయన మనసు కూడా నొచ్చుకునే అవకాశం అయితే ఉంటుంది. మనం వాళ్ళ కష్టంలో ఉన్నప్పుడు సహాయం చేస్తే వాళ్ళు ఎదురు తిరిగి వైసీపీ ట్రాప్లోనో లేదంటే మరి కొంతమంది ట్రాప్లో పడి ఈ రకంగా కేసులు నమోదు చేయాలని చెప్పడం అనేది కరెక్ట్ అలా అది వాళ్ళ ఇన్నింగ్ వదిలేస్తున్నాం. వాళ్ళ ఇష్టం. మేమైతే కష్టమని మా తలుపు తడితే వాళ్ళని ఆదుకుంటాం. మన నిరంజన్ చనిపోయాడు నిన్న పాపం. అతను కూడా పవన్ కళ్యాణ్ గారు చూడాలి, అతను కలవాలని అన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు కల్పించి ఏర్పాటు చేసినాము. కుక్క పిల్ల గిఫ్ట్ ఇచ్చినాము. అతను ల్యాప్టాప్ ఒకటి ఇచ్చాము. అప్పటికప్పుడు ట్యాబ్ కూడా అతను చనిపోతాడు కూడా చనిపోయాడు. బాధాకరం. ఇలా రాష్ట్రంలో ఎవరికి సమస్య వచ్చి పవన్ కళ్యాణ్ గారు కలవాలంటే ఆయన దృష్టికి వస్తే ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాడు. అంటే కానీ వాళ్ళు తెలుసుకోవాలి మనకు ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు ఎంత సహాయం చేశారని చెప్పి. వాళ్ళు పడుకున్నప్పుడు, వాళ్ళు తినేటప్పుడు, వాళ్ళు కూర్చున్నప్పుడు వాళ్ళు మనస్ఫూర్తి చేతులు వేసుకొని వాళ్ళు తెలుసుకోలేదు తప్ప ఇంకా దాన్ని మనం శాపించకూడదు, ఎక్కువ మాట్లాడకూడదు. ఆయన తప్పు చేస్తూ ఉందా, కరెక్ట్గా ఉందా, పవన్ కళ్యాణ్ గారి విషయంలో నేను రైట్ ఉన్నానా రాంగ్ ఉన్నానా అని సుగాలి ప్రీతి తల్లి పార్వతమ్మ గారు తెలుసుకుంటే తప్ప దాన్ని మనం ఇంకేమీ చేయలేని పరిస్థితి. ఎందుకంటే మేము తిట్టలేం, ఆమెను ఒక మాట కొట్టలేం, ఆమెను విమర్శించలేం. ఎందుకంటే ఆమె బాధల్లో ఉంది. ఆ బాధ అర్థం చేసుకోకొని ఆమెను సరిదిద్దుకోమంటాం. కాబట్టి చేసిన తప్పు మళ్ళీ చేయొద్దని చెప్పి కూడా హెచ్చరిస్తున్నాం.
సో మొత్తం మీద సుగాలి ప్రీతి కుటుంబ సభ్యులు వాళ్ళ తల్లిదండ్రులు ఎవరైతే ఇప్పుడు ఈ కేసు నమోదు చేయాలంటూ కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పైన అంటే చెప్పిన నేపథ్యంలో ఖచ్చితంగా దాన్ని పూర్తి స్థాయిలో కూడా జనసేన నాయకులందరూ కూడా ఖండిస్తూ వస్తున్నారు. సో ఇలాంటిది రిపీట్ చేయబాకని దయచేసి, ఎందుకంటే అంటే పవన్ కళ్యాణ్ ఏ విషయంలో అయినా సరే కష్టంలో ఉన్న వాళ్ళకందరికీ కూడా సపోర్ట్గా ఉంటారు, వాళ్ళకి సహాయ సహకారాలు అందిస్తారు. అలాంటివి ఆయన పైన కేసు పెట్టాలనడం కరెక్ట్ కాదు సుగాలి ప్రీతి కుటుంబ సభ్యులకంటూ కూడా కిరణ్ రాయలు ఖండిస్తూ వస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రాజేష్తో కలిసి గోపినాథ్.